Welcome to Naresh Academy UPSC, EPPSC, Group 1 and 2 Related Delhi Current Affairs మార్చి 22/2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్సాయి గురించిన కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ క్రింద స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ. 2. భారతదేశంలో ఆహారాన్ని విక్రయించే లేదా దిగుమతి చేసుకునే ఎవరైనా ఎఫ్సాయి జారీ చేసిన ఆహార లైసెన్స్ అవసరం. 3. భారతదేశం అంతటా ఆహార పరీక్షా ప్రయోగశాలల గుర్తింపుకు ఎఫ్సాయి బాధ్యత వహిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ 1 మాత్రమే, బి కేవలం 2, సి 3, డి పైవేవి కావు. సమాధానం బి. ప్రకటన విశ్లేషణ. ప్రకటన 1 సరైనది. ఇది భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద స్థాపించబడిన స్వయం ప్రతిపత్త సంస్థ. ఎఫ్సాయి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం స్థాపించబడింది. ఇది భారతదేశంలో ఆహార భద్రత మరియు నియంత్రణకు సంబంధించిన ఏకీకృత శాసనం. ప్రకటన 2 సరైనది. ఆహార భద్రత, నియంత్రణ మరియు పర్యవేక్షణ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం మరియు ప్రోత్సహించడం ఎఫ్సాయి బాధ్యత. ఇది ఆహార కథనాలకు సంబంధించి ప్రమాణాలు మరియు మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది మరియు ఆహార వ్యాపార నిర్వాహకులకు లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ మరియు అక్రిడిటేషన్ కోసం అందిస్తుంది. భారతదేశంలో ఆహారాన్ని విక్రయించే లేదా దిగుమతి చేసుకునే ఎవరైనా ఎఫ్సాయి జారీ చేసిన ఆహార లైసెన్స్ అవసరం. ప్రకటన 3 సరికాదు. భారతదేశం అంతటా ఆహార పరీక్షా ప్రయోగశాలల గుర్తింపుకు కూడా ఎఫ్సాయి బాధ్యత వహిస్తుంది. భారతదేశంలో ఆహార ధృవీకరణకు ఎఫ్సాయి బాధ్యత వహిస్తుంది. దాని ప్రమాణాలను అమలు చేయడానికి, ధృవీకరణ వ్యవస్థల గుర్తింపు కోసం మరియు ఆహార వ్యాపారాల కోసం ఆహార భద్రతా నిర్వహణ వ్యవస్థల ధృవీకరణ కోసం వ్యవస్థలను పేర్కొనడం తప్పనిసరి. సందర్భం ఫుడ్ పాయిజనింగ్ మరియు డయేరియా ఒక సాధారణ సంఘటనగా మారడంతో ఎఫ్సాయి దేశవ్యాప్తంగా 34 మైక్రోబయాలజీ ల్యాబ్ల నెట్వర్క్ను రూపొందించడానికి కృషి చేస్తోంది. ఇవి 10 వ్యాధికారక ఉత్పత్తుల కోసం ఆహార ఉత్పత్తులను పరీక్షించడానికి అమర్చబడతాయి. క్వశ్చన్ నంబర్ 2 ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఈసా కి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది 1994లో స్థాపించబడిన స్వయం ప్రతిపత్త అంతర్జాతీయ సంస్థ. 2. అంతర్జాతీయ సముద్రగర్భంలో ఖనిజ వనరుల అన్వేషణ మరియు దోపిడీకి సంబంధించిన లైసెన్సులను మంజూరు చేయడం మరియు కార్యకలాపాలను నియంత్రించడం ఈసా బాధ్యత. 3. దీని ప్రధాన కార్యాలయంలోని లండన్లో ఉంది. ఎన్ని ప్రకటనలు సరైనవి? ఏ 1 మాత్రమే, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. సందర్భం కౌన్సిల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఈసా తన 29వ సెషన్లో మొదటి భాగాన్ని ఇటీవలే ప్రారంభించింది. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఈసా గురించి. ఇది జాతీయ అధికార పరిధిని దాటి అంతర్జాతీయ సముద్రగర్భంలో మైనింగ్ మరియు సంబంధిత కార్యకలాపాలను నియంత్రించడానికి 1994లో స్థాపించబడిన స్వయం ప్రతిపత్త అంతర్జాతీయ సంస్థ. ఈ ప్రాంతంలో ప్రపంచంలోని చాలా మహాసముద్రాలు ఉన్నాయి. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది. ఈసా 1982 యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ అన్క్లోస్ అమలులోకి వచ్చిన తర్వాత ఉనికిలోకి వచ్చింది. ఇది ప్రాదేశిక జలాలు, సముద్ర మార్గాలు మరియు సముద్ర వనరులకు సంబంధించిన అంతర్జాతీయ చట్టాన్ని క్రోడీకరించింది. ఇది మొత్తం మానవజాతి ప్రయోజనం కోసం ప్రాంతంలో సముద్రపు అడుగుభాగం మరియు సముద్రపు అడుగుభాగం మరియు దాని భూగర్భం జాతీయ అధికార పరిధికి మించి అన్ని ఖనిజ వనరులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తుంది మరియు నియంత్రిస్తుంది. ప్రధాన కార్యాలయం కింగ్స్టన్, జమైకా. కాబట్టి ప్రకటన 3 సరైనది కాదు. సభ్యులు మే 2023 నాటికి ఈసా 168 సభ్య దేశాలు
మరియు యూరోపియన్ యూనియన్తో సహా 169 మంది సభ్యులను కలిగి ఉంది. క్వశ్చన్ నంబర్ 3 ఇటీవల రివర్స్ ఫ్లిప్పింగ్ పదం వార్తల్లో ఉంది. ఇది కింది వాటిలో దేనికి సంబంధించినది? ఏ. క్వాంటం కంప్యూటింగ్, బి. స్టార్టప్లు, సి. సైనిక వ్యూహం, డి. అణు సాంకేతికత. జవాబు బి. సందర్భం పైన్ ల్యాబ్స్, జెప్టో, మీషో వంటి స్టార్టప్లు భారతదేశానికి ప్రధాన కార్యాలయాన్ని తరలించాలని చూస్తున్న తాజా కొత్తయుగం కంపెనీలు. రివర్స్ ఫ్లిప్పింగ్ గురించి విదేశీ స్టార్టప్లు తమ నివాసాన్ని భారతదేశానికి మార్చడం మరియు భారతీయ స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టింగ్ చేసే ధోరణిని వివరించడానికి ఉపయోగించే పదం. రివర్స్ ఫ్లిప్ కోసం సాధారణ ప్రేరణ భారతదేశంలో అధిక వాల్యుయేషన్ వద్ద నిష్క్రమణ యొక్క పెరిగిన నిశ్చయత. స్టార్టప్లు భారతదేశం యొక్క పెద్ద మరియు వృద్ధిని ఉపయోగించుకోవాలని చూస్తున్నందున ఈ ధోరణి ఇటీవలి సంవత్సరాలలో ట్రాక్షన్ పొందుతోంది. ఆర్థిక వ్యవస్థ, వెంచర్ క్యాపిటల్ యొక్క లోతైన కొలనులకు ప్రాప్యత, అనుకూలమైన పన్ను విధానాలు, మెరుగైన మేధో సంపత్తి రక్షణ, యువ మరియు విద్యావంతులైన జనాభా మరియు అనుకూలమైన ప్రభుత్వ విధానాలు. ఆర్థిక సర్వే 2022 నుంచి 23 వరకు రివర్స్ ఫ్లిప్పింగ్ భావనను గుర్తించింది మరియు పన్ను సెలవుల కోసం ప్రక్రియలను సులభతరం చేయడం, పన్నులు, మూలధన కదలికలు, పన్ను లేయర్లను తగ్గించడం మరియు వంటి వాటిని వేగవంతం చేయడానికి మార్గాలను ప్రతిపాదించింది. క్వశ్చన్ నంబర్ 4 కింది వాటిలో ఏ ప్రకటన భూమిపై ఋతువుల మార్పును సరిగ్గా వివరిస్తుంది? 1. ఋతువులలో మార్పు ప్రధానంగా సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగడం వల్ల సంభవిస్తుంది. ఇది సంవత్సరం పొడవునా సూర్యుడి నుండి వేర్వేరు దూరాలకు దారితీస్తుంది. 2. సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి యొక్క అక్ష సంబంధ వంపు ఫలితంగా భూమి యొక్క వివిధ భాగాలు ఏడాది పొడవునా సూర్యరశ్మిని పొందుతాయి. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2 2, 4 1 లేదా 2 కాదు. సరైన సమాధానము 2. భూమిపై ఋతువులలో మార్పు భూమి యొక్క కక్ష్య ఖచ్చితమైన వృత్తం కాదు మరియు స్వల్ప దీర్ఘవృత్తాకార లక్షణాలను ప్రదర్శిస్తుంది అనేది నిజం అయితే ఇది కాలానుగుణ మార్పులను నడిపించే ప్రధాన అంశం కాదు. భూమి జనవరి ప్రారంభంలో సూర్యునికి పెరిహెలియన్ దగ్గరగా ఉంటుంది మరియు జూలై ప్రారంభంలో సూర్యునికి అఫెలియన్ దూరంగా ఉంటుంది. అయితే దూరంలో ఈ వైవిధ్యం భూమి యొక్క ఋతువులను గణనీయంగా ప్రభావితం చేయదు. బదులుగా సౌరశక్తి పంపిణీ, ఇది ప్రధానంగా అక్ష సంబంధ వంపు ద్వారా ప్రభావితమవుతుంది. ఇది కాలానుగుణ మార్పులలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల స్టేట్మెంట్ 1 తప్పు. భూమి యొక్క అక్షం సూర్యుని చుట్టూ ఉన్న దాని కక్ష్య సమతలానికి సంబంధించి దాదాపు 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఈ వంపు స్థిరంగా ఉంటుంది మరియు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు గ్రహం యొక్క వివిధ భాగాలు సంవత్సరంలో వేర్వేరు సమయాల్లో సూర్యుని వైపు లేదా దూరంగా ఉంటాయి. ఉత్తర అర్ధగోళంలో వేసవి కాలంలో ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉంటుంది మరియు సూర్యుని కిరణాలు ఉత్తర అర్ధగోళాన్ని మరింత నేరుగా తాకాయి. దీనికి విరుద్ధంగా ఉత్తర అర్ధగోళంలో శీతాకాలంలో ఉత్తర ధ్రువం నుండి దూరంగా వంగి ఉంటుంది. సూర్యుడు పరోక్ష సూర్యకాంతి మరియు చల్లని ఉష్ణోగ్రతలకు దారితీస్తుంది. అదే తర్కం దక్షిణ అర్ధగోళానికి విలోమంగా వర్తిస్తుంది. ఈ అక్ష సంబంధ వంపు 1 సంవత్సరం పాటు భూమి యొక్క ఉపరితలం యొక్క అసమాన వేడికి దారితీస్తుంది. ఇది మన ఋతువులకు దారితీస్తుంది. అందువల్ల ప్రకటన 2 సరైనది. కాబట్టి సరైన సమాధానం ఎంపిక 2. క్వశ్చన్ నంబర్ 5 ఈశ్రామ్ పోర్టల్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఈశ్రామ్ పోర్టల్ను కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్గా అభివృద్ధి చేసింది. 2. ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వారందరికీ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి యోజన కింద 2 లక్షల బీమా రక్షణ లభిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? సరైనవి 1 1 మాత్రమే, 2 2 మాత్రమే, 3 1 మరియు 2 2, 4 1 లేదా 2 కాదు.
సరైన సమాధానం ఒకటి మాత్రమే. సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వదిలి వెళ్లిన వలస కార్మికులకు రేషన్ కార్డులు 2 నెలలో అందించాలని కోరింది ఈశ్రమ్ పోర్టల్. ఈశ్రామ్ పోర్టల్ను కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్గా అభివృద్ధి చేసింది. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది. ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వారందరికీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 2 లక్షల బీమా రక్షణ లభిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 తప్పు. ఇది వలస కార్మికులు, నిర్మాణ కార్మికులు, గిగ్ మరియు ప్లాట్ఫారం కార్మికులు మొదలైన వారితో సహా అసంఘటిత కార్మికులకు సంబంధించిన మొట్టమొదటి జాతీయ డేటాబేస్. కింది షరతులను సంతృప్తిపరిచే ఏ వ్యక్తి అయినా పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. ఒక అసంఘటిత కార్మికుడు యూడబ్ల్యూ. వయస్సు 16 నుంచి 59 వరకు సంవత్సరాల మధ్య ఉండాలి. క్వశ్చన్ నంబర్ 6 రష్యాకు తదుపరి భారత్ రాయబారి ఎవరు నియమితులయ్యారు? మయన్మార్కు ప్రస్తుతం భారత్ రాయబారిగా వ్యవహరిస్తున్న వినయ్ కుమార్ను రష్యాకు తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 1992 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్ 2021 నుంచి మయన్మార్లో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం రష్యా రాయబారిగా పనిచేస్తున్న పవన్ కుమార్ ఇటీవలే విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పుడీ నియామకంతో వినయ్ కుమార్ రష్యాకు తదుపరి భారత్ రాయబారిగా వ్యవహరించనున్నారు. సాధారణంగా మాస్కో, వాషింగ్టన్, లండన్, టోక్యో, కాన్బెర్రా నగరాలు భారత ఐఎఫ్ఎస్ అధికారులకు కీలక పోస్టింగ్లుగా భావిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిత్రదేశం రష్యాతో సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు అనుభవజ్ఞుడైన వినయ్ కుమార్ను నియమించినట్లు తెలుస్తోంది. క్వశ్చన్ నంబర్ 7 నవ్రోజ్ పర్వదినం పార్సీల నూతన సంవత్సరం గురించి తెలపండి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 21న నట్రోజ్ను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించడంతో పార్సీలు ప్రతి సంవత్సరం ఏ నవ్రోజ్ పండుగను జరుపుకుంటున్నారు. నవ్రోజ్ లేదా నౌరూజ్ అనగా పర్షియన్ భాషలో నూతన ఆరంభం అని అర్థం. దీనికి 3000 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. పురాతన పర్షియా జొరాస్ట్రియని జన్లో దీని గురించిన మూలాలు ఉన్నాయి. ఇరానియన్ సోలార్ హిజ్ క్యాలెండర్ ప్రకారం అయితే వసంత విషువత్తు స్ప్రింగ్ ఈక్వినోక్స్ ఆధారంగా లేదా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 1921 తేదీల్లో జరుపుకునే ఈ పండుగతో వీరికి నూతన సంవత్సరం ఆరంభం అవుతుంది. ఈ పండుగను ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్షియన్, ఇరానియన్ మరియు జొరాస్ట్రియన్ సంతతికి చెందిన ప్రజలు అలాగే బహాయిలు 1844లో పర్షియా, ఇరాన్ లో ముస్లిం విశ్వాసం యొక్క షియా శాఖ నుండి ఉద్భవించిన స్వతంత్ర మతం మరియు ముస్లిం ప్రజలు జరుపుకుంటారు. నవోజ్ పర్వదినం ముఖ్యోద్దేశ్యం చెడుపై మంచి యుద్ధం, ప్రకృతి పునరుద్ధరణ మరియు ఆధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని పెంపొందించడం. దీనిని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ ఆఫ్ ఇండియా జాబితాలో 2016లో చేర్చింది. పండుగలో ప్రధానమైనది హాఫ్ సైన్ టేబుల్, హాఫ్ టేసైన్ టేబుల్. దీనిపై ప్రకృతి పునరుద్ధరణ మరియు మానవ ధర్మాలను సూచించే పర్షియన్ అక్షరమాలలోని ఏస్ అక్షరంతో మొదలయ్యే 7 పదార్థాలను పెడతారు. సాబ్జెహ్ మొలకెత్తిన గోధుమలు, స్ప్రాటెడ్ వీట్ పునర్జన్మకు సూచిక, సిర్కే వినెగర్ సహనానికి సూచిక, సీబ్ యాపిల్స్ ఆపిల్ అందానికి సూచిక, సేర్ వెల్లుల్లి గార్లిక్ ఔషధం మంచి ఆరోగ్యానికి సూచిక, సుమాక్ బెర్రీస్ సూర్యోదయానికి సూచిక, సిక్కే నాణెం కౌన్ సంపద మరియు శ్రేయస్సుకు సూచిక, సమాను గోధుమ హల్వా వీట్ పుడ్డింగ్ సంపద సంతానోత్పత్తికి సూచిక. సోలార్ హిజ్రా క్యాలెండర్ మరియు షాహెన్హీ క్యాలెండర్లను భారతదేశంలోని పార్సీలు అనుసరిస్తున్నారు. దీని కారణంగా భారతదేశంలో నవ్రోజ్ పర్వదినాన్ని 2 సార్లు జరుపుకుంటారు. క్వశ్చన్ నంబర్ 8 పంకజ్ అద్వానీ ఎందుకు వార్తలో ఉన్నారు? సందర్భం ప్రపంచ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్న పంకజ్ అద్వానీ చైనాలోని షాంగ్రావు నగరంలోని ప్రపంచ బిలియర్డ్స్ మ్యూజియంలో హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను పొందుపరిచారు. వివరణ:
గత నవంబర్లో 38 ఏళ్ల వయసులోనూ భారత క్యూ స్పోర్ట్స్, స్నూకర్, బిలియర్డ్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య IBSF ప్రపంచ ఛాంపియన్షిప్లలో ఓవరాల్గా 26వ టైటిల్ను గెలుపొందాడు. ఇందులో పాయింట్ల ఫార్మాట్, లాంగ్ ఫార్మాట్, ప్రపంచ టీమ్ ఛాంపియన్షిప్ విభాగాల్లో టైటిళ్లున్నాయి. క్వెశ్చన్ నంబర్ 9 భారతదేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించడం రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా జరుగుతుంది. 2. షెడ్యూల్డ్ ప్రాంతాన్ని రూపొందించే అతిపెద్ద పరిపాలనా విభాగం జిల్లా మరియు అత్యల్పంగా బ్లాక్లోని గ్రామాల సమూహం. 3. రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనపై సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వార్షిక నివేదికలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. పై స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? A. 1 మాత్రమే, B. 2 మాత్రమే, C. 3, D. ఏదీ లేదు. జవాబు B. వివరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1)లో వ్యక్తీకరణ షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటే రాష్ట్రపతి వంటి ప్రాంతాలు ఆర్డర్ ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది. ఏదైనా ప్రాంతాన్ని 5వ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ చేయబడిన ప్రాంతంగా ప్రకటించడానికి ప్రమాణాలు. గిరిజన జనాభా ప్రాబల్యం, ప్రాంతం యొక్క కాంపాక్ట్నెస్ మరియు సహేతుకమైన పరిమాణం, జిల్లా, బ్లాక్ లేదా తాలూకా వంటి ఆచరణీయమైన పరిపాలనా సంస్థ. కాబట్టి స్టేట్మెంట్ 2 సరైనది. పొరుగు ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాంతం ఆర్థికంగా వెనుకబడి ఉంది. షెడ్యూల్డ్ ప్రాంతాలను కలిగి ఉన్న ప్రతి రాష్ట్రం గవర్నర్కు ఏటా లేదా అవసరమైనప్పుడు రాష్ట్రపతి ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించి రాష్ట్రపతికి నివేదికను రూపొందించండి. ఆ రాష్ట్రంలో మరియు యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారం రాష్ట్రానికి ఆదేశాలు ఇవ్వడానికి విస్తరించబడుతుంది. పేర్కొన్న ప్రాంతాల పరిపాలన. కాబట్టి స్టేట్మెంట్ 3 సరైనది కాదు. కాబట్టి ఎంపిక B సరైన సమాధానం. క్వెశ్చన్ నంబర్ 10 హర్షవర్ధనుని కాలము నాటి నలంద విశ్వవిద్యాలయమునకు సంబంధించి సరైన ప్రకటనను ఎంచుకోండి. 1. హర్షవర్ధనుడు విశ్వవిద్యాలయమునకు 10,000 గ్రామాలను దానమిచ్చెను. 2. విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయుల సంఖ్య 15,000. 3. శీలభద్రుడు విశ్వవిద్యాలయ కులపతి. 4. బోధనా మాధ్యమం పాళి. వివరణ. హ్యూయన్సాంగ్ అతను చైనీస్ బౌద్ధ సన్యాసి, పండితుడు, యాత్రికుడు మరియు అనువాదకుడు. అతను భారతదేశంలోని బీహార్లోని నలంద మఠాన్ని సందర్శించాడు. అతను హర్ష పాలనలో భారతదేశాన్ని సందర్శించాడు. అతను నలంద విశ్వవిద్యాలయంలో సన్యాసి అయిన శీలభద్రుడు వద్ద చదువుకున్నాడు. హ్యూయన్సాంగ్ ప్రకారం నలంద విశ్వవిద్యాలయం హర్షవర్ధన మంజూరు చేసిన 100 గ్రామాల నుండి వచ్చే ఆదాయంతో నిర్వహించబడింది. కాబట్టి స్టేట్మెంట్ 1 తప్పు. నలంద విశ్వవిద్యాలయం ఇది 2,000 మంది ఉపాధ్యాయులు మరియు 10,000 మంది విద్యార్థులను కలిగి ఉన్న నివాస విశ్వవిద్యాలయం. కాబట్టి స్టేట్మెంట్ 2 తప్పు. శీలభద్రుడు అతను బౌద్ధ సన్యాసి మరియు తత్వవేత్త. అతను భారతదేశంలోని నలంద మఠానికి మఠాధిపతిగా ప్రసిద్ధి చెందాడు. అతను యోగా బోధనలలో నిపుణుడు మరియు చైనీస్ బౌద్ధ సన్యాసి జువాన్జాంగ్కి వ్యక్తిగత బోధకుడు. నలంద యూనివర్సిటీ సంస్కృతం బోధనకు మాధ్యమంగా ఉపయోగించబడింది. పాఠ్యప్రణాళికలో వేదాలు, బౌద్ధమతం, తత్వశాస్త్రం, తర్కం, పట్టణ ప్రణాళిక, వైద్యం, చట్టం, ఖగోళశాస్త్రం మొదలైనవి ఉన్నాయి. నలంద విశ్వవిద్యాలయం నేపథ్యం. గుప్త రాజవంశానికి చెందిన కుమారగుప్త శక్రాదిత్య 5వ శతాబ్దం ప్రారంభంలో ఆధునిక బీహార్లో నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు మరియు ఇది 12వ శతాబ్దం వరకు 600 సంవత్సరాల పాటు అభివృద్ధి చెందింది. ఇది గుప్త రాజవంశం కుమారగుప్త పాలనలో నిర్మించబడింది. హర్షవర్ధన మరియు పాల చక్రవర్తుల కాలంలో ఇది ప్రజాదరణ పొందింది.
12వ శతాబ్దం 1193 ఆడ్ వరకు టర్కీ పాలకుడు కుతుబుద్దీన్ ఐబక్ యొక్క జనరల్ బఖ్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయాన్ని కూల్చివేసినప్పుడు విశ్వవిద్యాలయం మేధో కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. 2010లో భారత ప్రభుత్వం ప్రసిద్ధ విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది మరియు రాజ్గిర్లో సమకాలీన సంస్థ నలంద విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఇది ప్రభుత్వంచే ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ గా జాబితా చేయబడింది. Thank you for watching this video. Please subscribe my YouTube channel @of Naresh Academy 5509. Have a nice day.